నమస్కారం సార్ బంగం గారు. అలాగే ప్యానల్ లో ఉన్న మా తోటి సభ్యులందరికీ నమస్కారాలు. అలాగే 6 న్యూస్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు. సార్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక స్టాండ్ అనేది మెయింటైన్ చేస్తుంది సార్. నిన్న మీరు చూశారు, మీరు ఇప్పుడు ఆల్రెడీ లైవ్ లో పెట్టారు. నారా లోకేష్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, ఎవరు చెప్పిన బోగస్ మాటలు నమ్మద్దని. నేను అడుగుతున్నా, వైసీపీ ప్రతినిధి ఎవరో చెప్పారు, రమేష్ గారు ఒక మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గతంలో చాలా సార్లు మేము ఫైట్ చేసాం, అది చేసాం, ఇది చేసాం. సార్ గతంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ధర్నా చేశారో ఒకసారి వాళ్ళకి ఓపెన్ గా అడుగుతున్నాను. నేను వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. 5 సంవత్సరాలు ఎన్నిసార్లు విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ లో జరిగిన ధర్నాల్లో కూర్చొని నినాదాలు చేశారో ఒకసారి వాళ్ళని చెప్పమని అడుగుతున్నాను. రెండోది, ఈ రోజు స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణత్యాగాల మీద నిలబెట్టుకున్న స్టీల్ ప్లాంట్ సార్. మా విశాఖపట్నానికి ఒక వన్ను తెచ్చిన ప్లాంట్ అది. ఈరోజు వన్ ఆఫ్ ది నవరత్న, మీరందరికీ తెలుసు. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ ప్లాంట్ అది. ఆనాడు ఒక గొప్ప నాయకులు తెన్నేటి విశ్వనాథం గారు, శాస్త్రి గారు, అచ్యుతరావు లాంటి గొప్ప నాయకుల మధ్య జరిగిన సంగ్రామంలో సాధించుకున్న ప్లాంట్ అది. 26,000 ఎకరాల భూమి ఇస్తే 60 ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల ఉన్న 60 ప్రాంతాలు పోగొట్టుకొని 20,000 ఎకరాల భూమిని ఇచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నాం. ఆ రోజు ఎంతో అభివృద్ధి చెందిన ప్లాంట్. గతంలో 5 సంవత్సరాలు ఉండేటప్పుడు ఎందుకు మాట్లాడలేపారు? అప్పుడు కూడా ఇదే బీజేపీ నాయకులే గారు అధికారంలో ఉన్నారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆపలేపారని అడుగుతున్నా. కానీ ఖచ్చితంగా మేమైతే మాత్రం స్టాండ్స్ మెయింటైన్ చేస్తాం. మీకు గుర్తుందో లేదో, గతంలో కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు, ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే, ఆ రోజు కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు 13,000 కోట్ల రూపాయలు కేంద్రంతో మాట్లాడి తీసుకొచ్చి మళ్ళీ స్టీల్ ప్లాంట్ గాలిలో పెట్టిన చరిత్ర మర్చిపోయారని అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని. ఈ రోజు ఖచ్చితంగా మేము స్టాండ్స్ మెయింటైన్ చేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ మేము బాధ్యతగా ఉన్నామో, ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీను గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఆయన రాజీనామా చేయడానికి కూడా స్థిరపడ్డారంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు ఖచ్చితంగా మేము ఏదైతే చేస్తున్నామో అది చేస్తాం సార్, అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్టాండ్స్ మెయింటైన్ చేస్తున్నారు. రేపు 8వ తారీఖున విశాఖపట్నంలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు శంకుస్థాపన చేయడానికి మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం ఇచ్చేస్తున్నారు. ఆ రోజు కూడా ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడాలని చెప్పి ఒక స్టాండ్స్ మెయింటైన్ చేయాలని ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన పెద్దలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయలేము. అవసరమైతే కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా తగినంత సదుపాయాలు కల్పించి, రాష్ట్ర ప్రభుత్వం కూడా సదుపాయాలు కల్పించి, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాల కల్పనలో కానీ ఇంకా 8,000 మందికి ఇంకా కూడా స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ కల్పన లేని నిర్వసితులు చాలా మంది ఉన్నారు సార్. ఒకసారి మనందరూ ఆలోచన చేయాలి. ఆ రోజు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే పుట్టిన ప్లాంట్ అది. ఈరోజు చాలా సగర్వంగా చెప్తున్నాం. సుమారు వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉండేటప్పుడు ఆనాడు అమరావతి కోసం రైతులు ఏ విధంగా అయితే ధర్నా చేశారో, అలాగే స్టీల్ ప్లాంట్ కోసం స్టిల్ ఇప్పటికీ కూడా ధర్నా చేసిన ఎంతో మంది మహోన్నత వ్యక్తులు ఈరోజు అక్కడ స్టీల్ ప్లాంట్ లో ఫైట్ చేస్తున్నారంటే కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి వాళ్ళందరికీ మన పాదాబంధువులు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది సార్. ఖచ్చితంగా లోకేష్ అన్న చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయలేము. అవసరమైతే మా నిధులతో పాటు కేంద్ర నిధులు కూడా కలిపి స్టీల్ ప్లాంట్ మళ్ళీ గాడిలో పెట్టి సరైన అవకాశాలు కల్పించే విధంగా కార్యాచరణ చేస్తాం. కొత్త ఉద్యోగాలు కూడా కల్పించే విధంగా కార్యాచరణ చేస్తాం. ఎవరికైతే బకాయిలు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు తీర్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి కూడా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సార్. రైట్. ఒకసారి అయోధ్య గారు చెప్పండి. ఎస్, ఏంటి ఇప్పుడు మీరేదో బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదో చెప్పారు, ఆ తర్వాత ఈ సొసైటీకి సంబంధించి 80 కోట్లు, తర్వాత పిఎఫ్కి సంబంధించి 500 కోట్లు, ఏంటి ఇవన్నీ ఇంత డబ్బులు ఎట్లా? అసలు దానికోసం ఏంటి కార్మికులకు వచ్చే అవకాశం కనబడుతుందా? సార్ ఇందాక ఇప్పుడు చెప్తా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ ని మెర్జ్ చేయమని అంటే కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫెయిల్ లో అందరూ అడుగుతారని చెప్పి అన్నారు. సార్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్లాంట్స్ అన్ని కలిపి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉన్నాయి. ఈ ఒక్క స్టీల్ ప్లాంట్ సపరేట్ గా ఉంది. కలిపితే ఇంకోటి ఆడడానికి ఎవడూ లేడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి సైల్ లో కలిపితే ఇదే లాస్ట్ ప్లాంట్, ఇదే ఫస్ట్ ప్లాంట్, దర్ ఇస్ నో అదర్ ప్లాంట్. ఎందుకు కలపరు? ఒక రాజకీయ నిర్ణయం అది. అది కలపడం మూలంగా ₹1 కూడా ఖర్చు లేదు కేంద్ర ప్రభుత్వానికి. దాన్ని మేము కోరుతా ఉన్నాం. అది కలిపితే ఈ టాటాలని, మిట్టల్ని, ఎస్ఆర్ని పరిగెత్తించవచ్చు.